దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 24. యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాదు, యుద్ధము యెహోవాదే. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. అరౌనా కళ్ళమును గుచ్చిన కథయే దావీదు యొక్క 4వ నష్టమును తెలుపుచున్నది. దేవుడు దావీదును ఒక కళ్ళము దగ్గరికి తెచ్చుట 2 మార్లు తటస్థించెను. 1 దినవృత్తాంతములు 13 మరియు 2 సమూయేలు 24. కళ్ళము గోధుమలు చెత్త నుండి వేరు చేయబట్టుగాను త్రొక్కబడు స్థలం. తర్వాత దానిని చెరిగినప్పుడు గాలికి పొట్టంతయు కొట్టుకొని పోవును, ధాన్యము మిగులును. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు తన సేనాధిపతి యోవాబుతో, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుము అని అనెను. అనగా వారిలో యుద్ధ వీరులను లెక్కించుమని అర్థం. తన బాహుబలముతో కానీ తన సైన్య బలముతో కానీ ఒక యుద్ధమైనను గెలిచి ఉండలేదని దావీదు బావుగా ఎరుగును. అయినను తన సైన్య బలమును ప్రదర్శించుకున్నట్టుకు గాను దావీదు కోరినవాడై తన రాజ్యములోని ప్రజలను లెక్కించుమని ఆజ్ఞాపించెను. తాను గర్వించి ఈ విజయము కొరకై తన సైన్యంపై ఆధారపడాను. అయితే యోవాబు దావీదుతో, నా ఏలినవాడా, ఒక్క యుద్ధమైనను నీ అంతట నీవు గెలిచి ఉండలేదు, నీ పక్షముగా పోరాడినది దేవుడే. ఈ మనుషులను లెక్కింపవలనని నీవెందుకు కోరుచున్నావు? జనుల సంఖ్య ఎంతయున్నను దేవుడు దానిని 100 అంతలు ఎక్కువ చేయునుగాక. అయినను వారు నిన్ను రక్షింపజాలరు, నీకు సహాయం చేయనది దేవుడే అనెను. అయినను దావీదు గర్వించినందున ప్రజలను లెక్కబెట్టి తీరవలయునని ఆజ్ఞ ఇచ్చెను. అట్లు దావీదు మాట నెగ్గెను. దావీదు తర్వాత పశ్చాత్తాపడి ప్రభుతో ఇట్లనెను, నేను చేసిన పని వలన గొప్ప పాపము కప్పుకొంటిని. నేను ఎంతో అవివేకినై దానిని చేస్తిని. యెహోవా కరుణించి నీ దాసులనైన నా దోషమును పరిహరించుము. నిస్సందేహంగా దావీదు పశ్చాత్తాపడి ఈ విధంగా మొరపెట్టినప్పటికీ తన పాప ఫలితంగా దేవుడు 3 రోజుల పాటు తెగుళ్లను పంపినందున 70,000 మంది ఇశ్రాయేలులు మరణించిరి. ఎంత ఘోరమైన నష్టం! అరౌనా యొక్క కళ్ళము దగ్గర చివరకు దేవుడు నాశనం చేయు దూత యొక్క హస్తమును అడ్డగించెను. ప్రైజ్ ద లార్డ్.